ఇప్పుడు ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఉంటుంది, దానికి ఎట్లా ప్రిపేర్ అవ్వాలి సార్? అయితే ఇప్పుడు కొన్ని ఎగ్జామ్స్ ఏంటంటే మేడం, ఇప్పుడు గ్రూప్ 1 అయింది కదా లాస్ట్ టైము, చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది. సో గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు సివిల్ సర్వీసెస్కి కానీ స్టేట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్కి కానీ చాలా ఇయర్స్గా చదువుతూ ఉంటారు. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడున్న రోజులలో గవర్నమెంట్ జాబ్ కొట్టడం అనేది చాలా పెద్ద పని. సో ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కొట్టే వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయంటే ఇన్ని కాదు. వాళ్ళు ఏంటంటే ప్రిపరేషన్ మొదలు పెట్టే అప్పటి నుండే వాళ్ళు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. లైక్ ఎలా అంటే ప్రిపరేషన్ స్టార్టింగ్లో ఫైనాన్షియల్గా ఇబ్బంది పడవచ్చు, వాళ్ళకి లైఫ్ ప్రిపరేషన్ కంటిన్యూ చేసేటప్పుడు అసలు ఎటుపోతుందో తెలియదు, తర్వాత ప్రిపరేషన్లో వాళ్ళకి గైడెన్స్ ప్రాపర్గా ఉండదు, అనుకున్న టైంకి నోటిఫికేషన్స్ రావు, నోటిఫికేషన్స్ వచ్చినా అవి డిలే అవుతూ ఉంటాయి, మధ్య మధ్యలో క్యాన్సిల్ అవుతూ ఉంటాయి, వాటిని కంటిన్యూ చేయాలా వద్దా అని చెప్పేసి మధ్యలో డైలమాలో పడడము, అదేవిధంగా సరిగా నిద్ర పట్టకపోవడము, హెయిర్ ఫాల్ అవ్వడము, ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళలేకపోతుంటారు, లైఫ్ ఎక్కడ స్టక్ అవుతుందో అర్థం కాదు, ఒక పక్క చూస్తే ఏజ్ ఎక్కువైపోతూ ఉంటుంది. సో ఇన్ని సమస్యల్ని ఇన్ని ప్రాబ్లమ్స్ని వాళ్ళు పెట్టుకొని మళ్ళీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయడం అనేది చాలా టాస్క్. సో దాన్ని మనం కవర్ చేయాలంటే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎప్పుడైనా కానీ మనకు ఒక ప్లాన్ బితో ఉండాలి. ఎలా అంటే మీరు ఆల్టర్నేట్గా మీరు ఏదైనా ఒక చిన్న 2-3 అవర్స్ది వేరే ఒకటి పెట్టుకోవాలి. నేనైతే మేడం నేను యోగా క్లాసెస్ చెప్తుంటా. సో అట్లా మీకు ఒకటి ఉంటే ఒక భరోసా ఉంటుంది, ఒకవేళ మనకు జాబ్ రాకపోయినా కూడా వేరే ఆల్టర్నేట్ ఉంటుంది అని చెప్పేసి అదొక సపోర్ట్ ఉంటుంది. అది ఇంకొకటి ఏంటంటే ఒక ప్రాపర్ మోటివేషన్తో ఉండాలి. మనం మోటివేషన్ లేకుంటే ఏమవుతుందంటే ఈరోజు చదువుతాము, రేపు నిద్ర వస్తుంది, తర్వాత ఎవరైనా ఫంక్షన్ ఉంది రా అంటే పోతాం, అటే వెళ్ళిపోతాం. ఏంటంటే మోటివేషన్ కూడా ఇప్పటివరకు కాకుండా ఒక లాంగ్ టర్మ్గా ఉండాలి. లాంగ్ టర్మ్ మోటివేషన్ ఎప్పుడు ఉంటుంది? మనకు ఒక డిజైర్ ఉన్నప్పుడే ఉంటుంది. డిజైర్ అంటే ఇప్పుడు జాబ్ కొడితే నీకు సొసైటీలో కానీ మీ ఊర్లో కానీ నీ లైఫ్, మీ పేరెంట్స్, మీ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎంత సర్వీస్ ఇవ్వచ్చు, మనకు సొసైటీలో ఉండే రెస్పెక్ట్ ఏంటి అనేది మనం ముందే ఇమాజిన్ చేసుకోవాలి. నీ పేరు దగ్గర కింద డెసిగ్నేషన్కి ఎంత వాల్యూ ఉంటుంది, ఒక ఆఫీసర్ అయితే ఎంత రెస్పెక్ట్ ఉంటుంది అనేది మనం ఇమాజిన్ చేసుకొని ఆ యొక్క డిజైన్ని కంటిన్యూ చేయాలి. అప్పుడే మనకి అది ఎవరొచ్చి పిలిచినా ఎవరొచ్చి చెప్పినా కూడా మనం వెళ్ళకుండా మన ప్రిపరేషన్ని మనం కంటిన్యూ చేసుకుంటూ ఉంటాం. ఆ డిజైర్ లేకపోతే మాత్రం మీరు కంటిన్యూ అవ్వలేరు. సో ఎవరైనా కూడా ఒక డిజైర్ పెట్టుకోండి స్ట్రాంగ్గా.